సో మన ఆర్జీవి సినిమా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్లో కావచ్చు, ఏడ చూసినా ఒక వివాదాస్పద డైరెక్టర్ ఎవరంటే ఆర్జీవి. సో ఇప్పుడు ఇంకొక వివాదం బయటకు వచ్చింది. ఏపీ పోలీసులు వచ్చి హైదరాబాద్కి వచ్చి ఆయన డెన్లోకి వచ్చి మరి ఆయనకు నోటీసులు ఇచ్చారు. సో దానికి ఎందుకు ఇచ్చారు అనుకుంటా? అంటే బేసికల్లీ ఇది ఆయనకి నోటీసులు ఇవన్నీ పెద్దగా లైట్ తీసుకుంటారు కానీ ఆయన ఎందుకంటే చాలా చిల్ పర్సన్. పచ్చిగా చెప్పాలంటే వివాదాస్పద అనకుండా ఆయన ఒకనొక టైంలో ది వన్ అండ్ ఓన్లీ బెస్ట్ డైరెక్టర్ అన్న అవార్డ్స్ తీసుకున్న వ్యక్తి. అండ్ బాలీవుడ్ ఇంకా బతుకుందంటే హీస్ ద వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ రీజన్. అయితే ఆయనకి నోటీసులు ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ అంటే వ్యూహం సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి టీడీపీ కార్యకర్త అయినటువంటి ఒక వ్యక్తి రామలింగయ్య అనేట ఆయన అయితే ఆయన సినిమాలో అంటే నిజానికి వ్యూహం సినిమానే కాకుండా ఏ రాజకీయ సినిమా ఆయన తీసినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయం, ఓపెన్ సీక్రెట్ అని. అందులో చంద్రబాబు నాయుడిని, అదే విధంగా లోకేష్ గారిని మరియు బ్రాహ్మణి గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా కొంచెం అంటే చూపించాల్సిన దానికన్నా కొంచెం ఎక్స్ట్రా అంటే అందులో తప్పులు కొంచెం చూపించడంతో మనోభావాలు ఇంకా వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ గా తీసేసుకొని కరెక్ట్ కాదు, మా నాయకులను అనడం కరెక్ట్ కాదని ఆయన కేసు వేశారు. అంటే ఇట్లా కాకుండా ఓన్లీ సినిమా పరంగా కాకుండా మిగతా అంటే సినిమా పరంగా కాకుండా మిగతా సోషల్ మీడియా యాక్టివిటీస్ లో కూడా జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా అంటే రాజకీయాలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, అందరి గురించి కూడా కొన్ని ఇప్పుడైతే మనకు వారా రవీంద్ర రెడ్డి ఎట్లా పెడుతున్నాడో మరీ అంతలా కాకుండా కొంతమేరకు ఈయన కూడా కించపరుస్తున్నట్టు మాట్లాడండి అనే విధంగా ఒక టైంలో పెట్టినారు. అది కూడా ఎప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పుడైనా కానీ ఇప్పుడు వాటన్నింటి కూడా తీసుకొస్తారు కదా. ఇట్లా ఎవరైతే చేస్తారో వాళ్ళందరి మీద ఫోకస్ పెట్టి వాళ్ళందరినీ కష్టంలోకి తీసుకుంటున్నారు. యాక్సెప్టెడ్. బట్ ఆర్జీవీకి ఏదైతే నోటీసులు ఇచ్చారో అది టు బి ఆనెస్ట్లీ చాలా సీరియస్ నోటీస్ ఏం కాదు. ఐటీ నోటీస్ అనేది కూడా టు బి ఆనెస్ట్లీ కొంచెం సీరియస్ అని అనుకోవచ్చు. బట్ ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపే అంత అయితే కాదు అని అందరూ కూడా అనుకుంటున్నారు. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆయన చేసిన వ్యాఖ్యలలో ఆయన ఒక డైరెక్టర్గా ఆయన ఒపీనియన్ని ఆ సినిమాకి సంబంధించి, అంతెందుకు టీడీపీ పైన కూడా సినిమాలు తీస్తూ ఉంటారు, అలా ఒక సినిమా పర్స్పెక్టివ్లో ఆయన తీసిన వ్యాఖ్యలు, ఆయన చేసిన వ్యాఖ్యలు కొంచెం దుమారం రేపడంతో జస్ట్ ఆయనకి నోటీసులు ఇచ్చారు తప్పించి రేపో ఎల్లుండో అరెస్ట్ చేస్తారు అన్నట్టయితే ఏం లేదు. బట్ అంటే అవి కూడా వచ్చేటి కావు. కాకపోతే ఆ పార్టీ వాళ్ళు కూడా కేసు పెట్టలేదు, ఎవరో ఆ పార్టీ అభిమానులు ఉంటారు కదా. సో అప్పుడు ఈయన ఇట్లా చేసేటోడు, సో అందుకోసం మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని వాళ్ళే వెళ్ళి కేసు పెట్టినట్టు అందుకు పోలీసులు వచ్చి నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే కాకుండా ఆయన సినిమాలలో కొన్ని క్రూయాలిటీ సినిమాలు ఉన్నప్పుడు కూడా అంటే ఎగ్జాంపుల్ రక్త చరిత్ర మూవీ వచ్చినప్పుడు కొంచెం కాంట్రవర్సీస్ అయినాయి. దాని తర్వాత ఎప్పుడైతే ప్రణయ అమృత సినిమా తీశారో అప్పుడు కూడా ఏంటి సినిమా అవసరమా అనే విధంగా కూడా కొన్ని ఇప్పుడు అనేవాళ్ళు ఉంటే ఎలా అయినా అంటారు. బట్ ఆయన పైన ఏదైతే నోటీసులు ఇచ్చారో అది అఫీషియల్ గా పోలీసులు వచ్చి ఇవ్వడంతో చాలా మంది ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారని, ఆయన జైలుకి వెళ్తారు రేపో ఎల్లుండి అనడం, ఇంకా అన్ని క్లారిటీ అయితే ఏం రాలేదు. అఫీషియల్ గా పోలీసులు అనౌన్స్ చేస్తారు. అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది ఒక విధంగా సీరియస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ అనేది కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. ఆ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ వాళ్ళు ఖచ్చితంగా మేము కస్టడీలోకి తీసుకొని విచారిస్తామంటారు. కానీ అరెస్ట్ చేయాలంటే చాలా రూల్స్ జస్ట్ విచారణ పరంగా అయినా చేస్తుండొచ్చు. అంతెందుకు ఆయనకి ఇన్ కేస్ ఆయన యాక్సెప్ట్ చేస్తే ఆయనకి సార్ ఇట్లా పలానా ప్రాబ్లం ఉంది, మీ పైన ఇట్లా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఇఫ్ ఈజ్ యాక్సెప్టబుల్ ఆయన డైరెక్ట్ వెళ్ళి ఆయన్నే మాట్లాడుకుంటారు. కానీ అగాధం చెప్పంగానే ఇప్పుడు రేపు ఎల్లుండి అరెస్ట్ చేయడం, వర్రా రవీందర్ రెడ్డి అంటే అది వేరే కాన్సెప్ట్. రెండు కంపేర్ చేయకండి, రెండు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ యాక్చువల్లీ. సో ఆయన సినిమా పరంగా చేసిన దాన్ని తప్పుగా తీసుకున్నారు. అది యాక్చువల్లీ సినిమాకి సంబంధించి దాంట్లో ఏమన్నా చేంజెస్ చేసేసినా అయిపోతుంది. అండ్ అదే విధంగా ఒకానొక టైంలో చేసిన దాని గురించి మాట్లాడితే అప్పుడు కూడా సినిమా పరంగానే చేశారు. అండ్ అఫీషియల్ గా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ కాబట్టి అది ఆయన ఒపీనియన్ అంతే, ఆయన సినిమాకి సంబంధించి కాబట్టి ఏమనలేం. కానీ వర్రా రవీందర్ రెడ్డి కావాలనే ఆయన చెయ్యాలనుకుని చేశాడు అది. సో అది తేడా. వైసీపీకి ఎవరు ఆపోజిట్ ఉంటే వాళ్ళ మీద చేస్తాడు. సో ఓవరాల్ గా అయితే ఇప్పుడు ఆర్జీవీకి నోటీసులు ఇవ్వడం దాని మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి.